హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. ఈ రోజు మనం ఆగస్ట్ మంత్ లోని కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఆన్ ఎంసీక్యూ బేస్డ్ గా మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఆగస్ట్ మంత్ లో ఆల్రెడీ మనం పార్ట్ 1 లో ఫ్యూ ఎంసీక్యూస్ డిస్కస్ చేసాము. నౌ పార్ట్ 2 లో ఫ్యూ మోర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. సో టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ లో కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో అందుకోసమని మీకు హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆగస్ట్ మంత్ నుంచి ఫ్రమ్ నౌ ఆన్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, సో కమింగ్ మంత్ టిల్ మే వరకు మనం కంటిన్యూస్ చేయబోతున్నాం ఈ పర్టికులర్ సిరీస్ అనేది. ఓకే, సో మీరు రిలీజియస్ గా ఈ సిరీస్ అనేది ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా మీ కరెంట్ అఫైర్స్ లో ఎంతో కొంత హెల్ప్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఓకే, సో డిస్కస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద న్యూ వెరైటీ ఆఫ్ లోటస్ ఫ్లవర్ కాల్డ్ నమో 108. సో నమో 108 అన్న యొక్క ఈ లోటస్ ఫ్లవర్ ని ఏ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసింది అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ది ఆన్సర్ ఈస్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బేస్డ్ ఇన్ లక్నో. సో నేను ఇక్కడ ఓన్లీ క్వశ్చన్ ఒకటే కాదు, క్వశ్చన్కి సంబంధించి లోటస్ ఫ్లవర్ నమో 18 గురించి మీరు ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేసేటట్టుగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఓకే, సో మనకి ఈ లక్నో బేస్డ్ ఏదైతే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందో వాళ్ళు మనకి ఈ న్యూ వెరైటీ ఆఫ్ లోటస్ ఫ్లవర్ కాల్డ్ నమో 108 ఓకే దాన్ని మనకి వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ వాట్ అంటే జీనోమ్ సీక్వెన్సింగ్. సో జీనోమ్ సీక్వెన్సింగ్ వాడి వీళ్ళు ఈ పర్టికులర్ దాన్ని డెవలప్ చేయడం జరిగింది. సో వాట్ నమో 108 అంటే ఏంటి అని కూడా అడుగుతారు మనకి. ఇట్ ఈస్ లోటస్ ఫ్లవర్. ఓకే, 108 అంటే ద సింబల్ ఈస్ మనకి ఈ లోటస్ ఫ్లవర్ కి 108 అని ఒక డిజిట్ ఎందుకు పెట్టారు అంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ హిందూయిజం. మనకి జనరల్ హిందూయిజం లో 108 అన్న ఒక దానికి చాలా ఇంపార్టెన్స్ మనం ఇస్తాం కదా. సో అందుకని మనకి ఆ ప్రామినెన్స్ ని బేస్ చేసుకొని మనకి నమో 108 అని పేరు ఇవ్వడం జరిగింది. ఓకే, దాన్ని ఎవరు డెవలప్ చేశారు అండ్ వాట్ ఈస్ నమో 108, ఇవి రెండు విషయాలు మీరు తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్, విచ్ పోర్టల్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ది ఆర్బీఐ టు ట్రాక్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్. సో అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ కి సంబంధించి ఎవరు లాంచ్ చేశారు, హూ హ్యాస్ లాంచ్ ద పోర్టల్ రిలేటెడ్ టు అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అని మనకి క్వశ్చన్ అడుగుతారు. సో ఆ పర్టికులర్ పోర్టల్ ఏంటి? ఫస్ట్ ఆర్బీఐ దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ పోర్టల్ పేరు ఏంటి అంటే ఉద్గమ్ పోర్టల్. ఓకే, ఉద్గమ్ పోర్టల్ ఈజ్ ద వన్ విచ్ ఇస్ లాంచ్డ్ ఫర్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్. ఓకే, అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఎవరు ఈ పోర్టల్ పేరు ఏమని చెప్పాను, ఉద్గమ్ పోర్టల్. దాన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే ఆర్బీఐ. మరి అసలు అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే ఏంటి అండ్ వాట్ ఇట్ ఈస్ అబౌట్ ఉద్గమ్ పోర్టల్ అంటే ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో అన్క్లెయిమ్ డిపాజిట్స్ ఆర్బీఐ ప్రకారం ఏమంటున్నారు, అన్క్లెయిమ్ డిపాజిట్స్ అంటే జనరల్లీ మనకి సేవింగ్స్ అకౌంట్స్లో, కరెంట్ అకౌంట్స్లో మనం కొన్ని డిపాజిట్స్ చేస్తూ ఉంటాం. చనిపోయిన ఒకవేళ లెట్స్ దాట్ పర్టికులర్ యూజర్ ఎవరైతే చనిపోతారో అప్పుడు ఆ పర్టికులర్ డిపాజిట్స్ని క్లెయిమ్ చేయకుండా ఫర్ 10 years ఆర్ మోర్ క్లెయిమ్ చేయకపోతే ఆ పర్టికులర్ డిపాజిట్స్ అన్నిటిని తీసుకెళ్ళి అన్క్లెయిమ్ డిపాజిట్స్లోకి మార్చడం జరుగుతుంది. ఓకే, సో దట్ హ్యాస్ రిమైన్డ్ ఇన్ యాక్టివ్ ఫర్ ఎ డ్యూరేషన్ ఆఫ్ 10 years. సో 10 years కంటే ఎక్కువగా ఆ పర్టికులర్ డిపాజిట్స్ని క్లెయిమ్ చేయలేకపోతే దాన్ని అన్క్లెయిమ్ డిపాజిట్స్లోకి మార్చడం జరుగుతుంది. రైట్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని 10 years కంటే ఎక్కువ విత్డ్రా చేయకుండా వదిలేశారనుకోండి, దాన్ని మనం అన్క్లెయిమ్ డిపాజిట్స్ అని అంటాం. ఓకే, సో ఆర్బీఐ దీనికోసం ఏం లాంచ్ చేసింది, ఏ పోర్టల్ లాంచ్ చేసింది అంటే ఉద్గమ్ పోర్టల్. ఉద్గమ్ ఫుల్ ఫామ్ ఏంటి, అన్క్లెయిమ్ డిపాజిట్స్. జీ అంటే గేట్వే, టు ఏ అంటే యాక్సెస్, ఎం అంటే ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్లో ఉన్న ఎం. ఓకే, ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అన్క్లెయిమ్ డిపాజిట్స్, గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇదేంటి అంటే మనకి పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఏ బ్యాంక్లో అయినా సరే మీరు పెట్టిన డిపాజిట్స్ ఏ బ్యాంక్లో అయినా సరే జస్ట్ మీరు ఉద్గమ్ పోర్టల్లోకి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ ఇస్తే, రిజిస్టర్డ్ నెంబర్ కానీ ఆర్ పాన్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ ఏవైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతుందో దాన్ని బేస్ చేసుకొని మీ కంప్లీట్లీ అక్రాస్ ఇండియాలో ఎక్కడైతే అన్క్లెయిమ్ డిపాజిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఉద్గమ్ పోర్టల్లో అవైలబుల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఉద్గమ్ పోర్టల్. సో ఉద్గమ్ పోర్టల్ ఎవరు లాంచ్ చేశారు అని అడుగుతారు, లాంచ్డ్ బై ఆర్బీఐ. ఉద్గమ్ పోర్టల్ ఈస్ రిలేటింగ్ టు వాట్, అన్క్లెయిమ్ డిపాజిట్స్. ఓకే, ఈ 2 ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ వన్ ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్ 2023 టైటిల్. సో ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్ టైటిల్ ఎవరికి వచ్చింది లాస్ట్ ఇయర్, దట్ ఈస్ 2023లో అంటే ది ఆన్సర్ ఈస్ స్పెయిన్. ఓకే, సో ద 9th ఫీఫా అనమాట. ఇది 9th ఫీఫా వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది ఇది అంటే దిస్ ఈస్ హోస్టెడ్ బై ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. సో వీళ్ళిద్దరు కలిసి దీన్ని హోస్ట్ చేశారు. సో వరల్డ్ కప్, ఫీఫా వరల్డ్ కప్ 2023 ఉమెన్స్ ఫీఫా వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది అంటే కనుక ఆన్సర్ ఈస్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. ఇట్ ఈస్ కో-హోస్టెడ్ బై దోస్ 2 countries. ఓకే, మేకింగ్ ద ఫస్ట్ టైం అక్కడ ఆర్గనైజ్ చేశారు ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్. సో ఎవరు విన్ అయ్యారని చెప్పాను, స్పెయిన్. స్పెయిన్ హ్యాస్ వన్ దిస్ పర్టికులర్ ఈవెంట్ బై డిఫీటింగ్ ఇంగ్లాండ్ని డిఫీట్ చేస్తూ స్పెయిన్ అనేది విన్ అయిందనమాట. ఓకే, సో మరి ఏ పర్టికులర్ కంట్రీకి
ఎక్కువగా వచ్చాయి ఉమెన్ వరల్డ్ కప్స్ అనేది 4 times వచ్చాయంట. ఏ పర్టికులర్ కంట్రీకి అంటే ఇట్స్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి 4 సార్లు వరల్డ్ కప్ అనేది వచ్చింది విత్ రిలేటెడ్ టు ఉమెన్స్ ఫీఫా వరల్డ్ కప్. ఓకే, 4 times. మరి ఈ ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్ న్యూస్లోకి వచ్చింది కాబట్టి దాని గురించి మనం కొంచెం మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్ అంటే ఇట్స్ రిలేటింగ్ టు ఫుట్బాల్ టోర్నమెంట్. ఓకే, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ పర్టికులర్ టోర్నమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అంటే మనకి ఫీఫా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. ఓకే, ఎవరైతే సీనియర్ ఉమెన్ నేషనల్ టీమర్స్ ఎవరైతే ఉంటారో ఆ పర్టికులర్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ జరుగుతుంది. ఓకే, దీని తర్వాత ఫాలోడ్ బై మెన్స్ వరల్డ్ కప్. ఇది 1991లో స్టార్ట్ అయింది. 2023 ఎడిషన్ ఏమని చెప్పాను, ఎవరు హోస్ట్ చేశారని చెప్పాను, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. ఆల్రైట్, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. ఒకటి, ఎవరు హోస్ట్ చేశారు, దట్ ఈస్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. ఈ లాస్ట్ ఇయర్ 2023లో ఫీఫా వరల్డ్ కప్ ఎవరికి వచ్చింది అంటే ది ఆన్సర్ ఇస్ స్పెయిన్. మరి ఏ కంట్రీకి ఎక్కువగా వరల్డ్ కప్స్ వచ్చాయి రిలేటింగ్ టు ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్ అంటే దట్ ఈస్ అమెరికా. ఓకే, ఈ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ఇస్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఎవరు మనకి న్యూ చైర్మన్గా అపాయింట్ అయ్యారు అని అడుగుతున్నారు. సో ది ఆన్సర్ ఈస్ జస్టిస్ ప్రకాష్ శ్రీవత్సవ. ఓకే, జస్టిస్ ప్రకాష్ శ్రీవత్సవ ఈజ్ ది ఆన్సర్. సో ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ న్యూస్లోకి వచ్చింది కాబట్టి దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేయడానికి చూద్దాం. ఓకే, సో జస్టిస్ ప్రకాష్ శ్రీవత్సవ గారు మనకి చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారు ఫర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఎవరు ముందెవరుండే, జస్టిస్ ప్రకాష్ శ్రీవత్సవ కంటే ముందెవరుండే, ఏక గోయల్ గారు ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు మనం ఎన్జీటీ గురించి మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఎన్జీటీ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసింది. ఇట్ ఈస్ ఎ క్వాజీ జ్యుడిషియల్ బాడీ. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇట్ ఎ స్టాట్యూటరీ బాడీ, ఇస్ ఇట్ ఎ జ్యుడిషియల్ బాడీ, ఇస్ ఇట్ ఎ క్వాజీ జ్యుడిషియల్ బాడీ అని వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ అవుతుంది. సో ది ఆన్సర్ ఇస్ క్వాజీ జ్యుడిషియల్ బాడీ. ఓకే, సో ఎన్జీటీ అనేది బై యాక్ట్ 2010 యాక్ట్ ద్వారా మనకి ఈ ఎన్జీటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మరి ఎన్జీటీ ఏం చేస్తుంది అసలు అంటే ఇట్ విల్ యాక్చువల్లీ లుక్ ఇన్ టు ది ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్. సో ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్కి సంబంధించి, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్కి సంబంధించి, న్యాచురల్ రిసోర్సెస్కి సంబంధించి ఏవైనా కేసెస్ ఉంటే వాటిని ఎన్జీటీ అనేది డీల్ చేస్తుంది. ఓకే, ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, న్యాచురల్ రిసోర్సెస్ ఇలాంటికి సంబంధించి గ్రీన్ ట్రైబ్యునల్ అనేది మనకి హ్యాండిల్ చేస్తుంది అలాంటి కేసెస్. ఓకే, సో ఇట్ ఈస్ ఎ క్వాజీ జ్యుడిషియల్ బాడీ. చెప్పాను కదా, క్వాజీ జ్యుడిషియల్ బాడీ అంటే ఏంటి? క్వాజీ జ్యుడిషియల్ బాడీ అంటే ఇట్ విల్ యాక్ట్ లైక్ ఎ జ్యుడిషియరీ అనమాట. లైక్ ఇట్ విల్ హ్యావ్ ఆల్ ద పవర్స్ టు హియర్ అండ్ డిసైడ్ కేసెస్. సో మరి దానికి కావాల్సిన కంపెన్సేషన్ ఇవ్వడం కానీ ఆర్ ఆ కేసుని డీల్ చేయడం కానీ అన్నిటి కూడా ఆ పవర్స్ అన్ని కూడా ఎన్జీటీకి ఉంటాయి విత్ రిలేటింగ్ టు ఎన్వైరన్మెంట్. ఓకే, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్, ఎన్వైరన్మెంట్కి సంబంధించిన ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఎన్జీటీఏ హ్యాండిల్ చేస్తుంది. ఆల్రైట్, సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, ఎన్జీటీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే ది ఆన్సర్ ఇస్ న్యూ ఢిల్లీ. ఓకే, సో మనకి ఈ పర్టికులర్ కంటెంట్ కూడా మనకి వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ అయ్యి ఉంటుంది. ఓకే, అందుకోసం మనకి ఇంత డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఓకే, మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ చూస్తుంటే నో క్వశ్చన్ ఇస్ డైరెక్ట్. సో అన్ని క్వశ్చన్స్ కూడా మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ డీటెయిల్గా అడుగుతున్నారు. సో అందుకోసం మనకి డీటెయిల్గా డిస్కస్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాము. ఓకే, విచ్ స్టేట్ సెక్యూర్ ద టాప్ పొజిషన్ ఇన్ ద ఫిజికల్ హెల్త్ రిపోర్ట్. సో ఫిజికల్ హెల్త్ రిపోర్ట్లో విచ్ స్టేట్ టాప్ అయింది అని అడుగుతున్నారు. సో ది ఆన్సర్ ఈస్ మహారాష్ట్ర. ఓకే, సో మహారాష్ట్రకి ఫిజికల్ హెల్త్ రిపోర్ట్లో టాప్ పొజిషన్ అనేది వచ్చింది. సో వాట్ ఈస్ దిస్ ఫిజికల్ హెల్త్ రిపోర్ట్? మరి ఏ కంట్రీస్ ఏ స్టేట్స్కి ఇంకా ఎలాంటి ర్యాంకింగ్ వచ్చింది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో మహారాష్ట్ర అనేది ఏం చెప్పాను, ఫ్రంట్ రన్నర్, దట్ ఈస్ టాప్ పొజిషన్లో మహారాష్ట్ర ఉంది ఫిజికల్ హెల్త్ రిపోర్ట్లో. అంటే దాని యొక్క ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు వాళ్ళ యొక్క ఫినాన్షియల్ స్టెబిలిటీని. ఆల్రైట్, సర్ప్రైజింగ్లీ ఛత్తీస్గఢ్ సెకండ్ పొజిషన్లో ఉందంట. ఛత్తీస్గఢ్ సెకండ్ పొజిషన్లో ఉంది బికాజ్ వాళ్ళకి చాలా ఎకనామిక్ ఛాలెంజెస్ ఉంటాయి జనరల్లీ. అయినప్పటికీ కూడా దానికి సెకండ్ పొజిషన్ వచ్చింది. సో ఫస్ట్ పొజిషన్ గోస్ టు మహారాష్ట్ర, సెకండ్ పొజిషన్ ఎవరికి వచ్చిందంటే ఛత్తీస్గఢ్. ఓకే, మరి వాట్ బేసిస్ ఆన్ వాట్ పారామీటర్స్ ఈ ఫిజికల్ రిపోర్ట్ అనేది ఇస్తారు అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఆన్ బేసిస్ ఆఫ్ 4 పారామీటర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఈ అసెస్మెంట్ అంతా కూడా 4 క్రైటీరియాస్ బేస్ చేసుకొని మనకి ర్యాంకింగ్ ఇస్తారు. ఆ 4 కేటగిరీస్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఒకటి, వాళ్ళ యొక్క ఫిజికల్ డెఫిసిట్ ఏ విధంగా ఉంది. ఓకే, ఆర్ దే డూయింగ్ వెల్ ఇన్ ద ఫిజికల్ డెఫిసిట్ ఏరియా అన్నది చూడాలి. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, సో వాళ్ళ ట్యాక్స్ రెవెన్యూ అనేది ఏ విధంగా జనరేట్ చేసుకోగలుగుతున్నారు. రైట్,
స్టేట్ డెట్ లెవెల్స్, సో డెట్ లెవెల్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించి, అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, సో వాళ్ళు తీసుకున్న రెవెన్యూ రిసిట్స్లో ఇంట్రెస్ట్ అనేది పే చేస్తూ ఉండాలి. సో హౌ దే ఆర్ డూయింగ్ విత్ రెస్పెక్ట్ టు ద ఇంట్రెస్ట్ పేమెంట్స్. సో ఈ క్రైటీరియాస్ని బేస్ చేసుకొని మనకి ఈ ఫిస్కల్ మానిటరింగ్ అనేది జరుగుతూ ఉంది. ఓకే, సో మరి ఫిస్కల్ హెల్త్ రిపోర్ట్లో వర్స్ట్గా పర్ఫామ్ చేస్తున్న స్టేట్స్ ఏవి అన్నది కూడా మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఏం చెప్పాను, మహారాష్ట్ర, సెకండ్ వచ్చేసి ఛత్తీస్గఢ్. మరి వర్స్ట్గా పర్ఫామ్ చేస్తున్న స్టేట్స్ ఏవి అంటే బెంగాల్, పంజాబ్, బీహార్, రాజస్థాన్, కేరళ. ఓకే, కేరళ కూడా ఉంది ఇందులో. ఓకే, బెంగాల్, పంజాబ్, బీహార్, రాజస్థాన్ అండ్ కేరళ ఇవన్నీ వచ్చేసి చాలా వర్స్ట్గా పర్ఫామ్ చేస్తుంది. ఇట్ మీన్స్ ఫిజికల్ సిచ్యువేషన్స్ అనేవి వాళ్ళకి చాలా దారుణంగా ఉంది. ఓకే, ఇప్పుడు మీరు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, బికాస్ నేను ముందు దీని గురించి డిస్కస్ చేశాను ఆల్రెడీ. అకార్డింగ్ టు ఫిజికల్ హెల్త్ రిపోర్ట్, విచ్ స్టేట్స్ ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ మోస్ట్ వల్నరబుల్ టు డెట్ సస్టైనబిలిటీ రిస్క్స్. ఓకే, సో 4 ఆప్షన్స్ ఇచ్చాను. జస్ట్ మీకు ముందు స్లైడ్లో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫిజికల్ హెల్త్ రిపోర్ట్లో విచ్ ఆర్ ద స్టేట్స్ ఆర్ డూయింగ్ వర్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ద ఫిజికల్ ఫిజికల్ రిపోర్ట్. సో అదే క్వశ్చన్ ఇక్కడ ఫ్రేమ్ చేశాను. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి మీరు కమెంట్ సెషన్లో ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్, హౌ ఈస్ బుబానిక్ ప్లేగ్ ప్రైమర్లీ ట్రాన్స్మిటెడ్? ఈ పర్టికులర్ ప్లేగ్, బుబానిక్ ప్లేగ్ అనేది ఏ విధంగా ప్రైమర్లీ ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అనేది అడుగుతున్నారు క్వశ్చన్. సో ది ఆన్సర్ ఈస్ త్రూ రోడెంట్స్. సో రోడెంట్స్ ద్వారా ఈ పర్టికులర్ బుబానిక్ ప్లేగ్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఓకే, సో మరి రోడెంట్స్ అంటే ఏంటి? జనరలీ ఎలుకలు, రైట్? దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. సో ప్లేగ్ అంటే ఏంటి? ప్లేగ్ అంటే జనరలీ ఇట్స్ అన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్, రైట్? స్పెసిఫిక్ బై ఒక బ్యాక్టీరియం ద్వారా ఈ పర్టికులర్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ వస్తుంది. ఆ పర్టికులర్ బ్యాక్టీరియం ఏంటి అన్నది కూడా మీరు తెలుసుకోవాలి. ఎర్సీనియా పెస్టిస్. ఓకే, ఎర్సీనియా పెస్టిస్ అన్న డిసీజ్, అలాంటి బ్యాక్టీరియా తోటి మనకి ఈ బుబానిక్ ప్లేగ్ అనేది వస్తుంది. ఓకే, ఆ బ్యాక్టీరియా పేరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎర్సీనియా పెస్టిస్. ఓకే, ఈ యొక్క బ్యాక్టీరియా అనేది ఇట్ విల్ ఎఫెక్ట్ బోత్ హ్యూమన్స్ యాజ్ వెల్ యాజ్ యానిమల్స్. నాట్ జస్ట్ హ్యూమన్స్, యానిమల్స్ కూడా ఎఫెక్ట్ అవుతారు ఇక్కడ. ఓకే, హ్యూమన్స్ అండ్ యానిమల్స్. అండ్ ఇది జనరల్లీ దేని ద్వారా స్ప్రెడ్ అవుతుంది అంటే ఫ్లీస్ ద్వారా. అంటే దోమలు ఉంటాయి కదా, సో దోమలు ఏవైతే ఉంటాయో ఒక పర్టికులర్ పర్సన్ని కుట్టి మళ్ళీ వెళ్ళి ఒక యానిమల్ని కుట్టడమో లేకపోతే ఇంకొక పర్సన్ని కుట్టడమో, అలా ఆ ఫ్లీస్ ద్వారా కూడా ఈ పర్టికులర్ బుబానిక్ ప్లేగ్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో బుబానిక్ ప్లేగ్ని బ్లాక్ డెత్ అని కూడా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బుబానిక్ ప్లేగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ బ్లాక్ డెత్. ఇట్స్ వన్ టైప్ ఆఫ్ ప్లేగ్. ఓకే, ఇట్ గెట్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వస్తుంది బుబానిక్ ప్లేగ్ అనే పేరు అంటే మనకి లింఫ్ నోడ్స్ ఏవైతే ఉంటాయో, లింఫ్ నోడ్స్ స్వెలెన్ అయినప్పుడు వాటిని ఏమంటాము? బుబాయిస్ అంటాం. దాని ద్వారా ఈ పర్టికులర్ నేమ్ అనేది డిరైవ్ చేశారు. ఓకే, ఇది అంత ఇంపార్టెంట్ కాదు మరి, బట్ బ్లాక్ డెత్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ విల్ పర్టికులర్ ఎఫెక్ట్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్. అండ్ ఏ బ్యాక్టీరియం ద్వారా వస్తుంది అంటే ఎర్సీనియా పెస్టిస్. ఓకే, మరి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఈ ప్లేగ్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే, ఒకటి సడన్గా హై ఫీవర్ రావడం, చలి పెట్టడం, పెయిన్స్ ఇన్ ద ఏరియాస్ అబ్డామిన్, ఆర్మ్స్, కాళ్ళు నొప్పి లేయడము, హెడేక్స్ రావడము, అండ్ ఈ యొక్క లింఫ్ నోడ్స్ ఏవైతే ఉంటాయో అవి స్వెలెన్ అయిపోతూ ఉంటాయి, అండ్ పస్ కూడా వస్తూ ఉంటుంది. ఆల్రైట్, సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ వెన్ a particular person or animal is affected with this bubonic plague. Okay, so ఈ పర్టికులర్ పెస్టిస్ బ్యాక్టీరియం ఏదైతే ఉందో మోస్ట్లీ దేని వల్ల స్ప్రెడ్ అవుతుందని చెప్పాను? ఫ్లీస్ ద్వారా. ఓకే, ఆన్ rodents ద్వారా అండ్ అదర్ యానిమల్స్ ద్వారా. సో ఇది యానిమల్స్ అండ్ హ్యూమన్స్ బై ద బైట్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ ఫ్లీస్ ఏవైతే ఉంటాయో, దోమలు ఏవైతే ఉంటాయో అవి మనకి ఎప్పుడైతే యానిమల్స్ని కానీ ఆర్ హ్యూమన్స్ని కానీ ఇన్ఫెక్ట్ చేస్తుందో అప్పుడు ఈ పర్టికులర్ డిసీజ్ అనేది వస్తుంది. ఓకే, ప్లేగ్ అనేది వస్తుంది. క్లియర్? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లాక్పతి దీది స్కీమ్ అనౌన్స్డ్ బై ద ఇండియన్ గవర్నమెంట్? సో ఈ లాక్పతి దీది అన్న స్కీమ్ ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసింది మనకి లాస్ట్ ఇయర్, దట్ ఈస్ ఇండిపెండెన్స్ డే ఆన్ August 15th రోజు ఈ పర్టికులర్ స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ దట్ స్కీమ్ ఈజ్ అబౌట్ అని మనకు అడుగుతారు. సో ది ఆన్సర్ ఈస్ to elevate women's economic standing through skill training is the answer. Okay, so women's యొక్క ఎకనామిక్ పొజిషన్ని డెవలప్ చేయడానికి ఈ పర్టికులర్ స్కీమ్ తీసుకొచ్చారు త్రూ స్కిల్ ట్రైనింగ్. వాళ్ళకి ప్రాపర్ స్కిల్ ఇస్తున్నాము. సో స్కిల్ ఇచ్చి వాళ్ళని ఎకనామికలీ ఎంపవర్ చేయడం జరుగుతుంది ఉమెన్కి రిలేటెడ్. ఓకే, సో దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఎప్పుడు అనౌన్స్ చేశారని చెప్పాను? ఇండిపెండెన్స్ డే స్పీచ్ రోజు, దట్ ఈస్ August 15th, 2023 రోజు ఈ యొక్క స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ అంటే ఎంకరేజ్ ఉమెన్
ఉమెన్ని ఎంకరేజ్ చేసి టు స్టార్ట్ వాళ్ళ యొక్క మైక్రో ఎంటర్ప్రైజెస్ ఆర్ చిన్న చిన్న బిజినెసెస్ స్టార్ట్ చేసుకొని వాళ్ళు విత్ ఇన్ దేర్ విలేజెస్ వాళ్ళ సొంత ఊర్లలోనే వాళ్ళు చిన్న చిన్న బిజినెసెస్ పెట్టుకొని డబ్బులు సంపాదించాలి, సింపుల్. సో దట్ వాళ్ళు ఎకనామికలీ ఎంపవర్ అవుతారు. సో ద ప్రోగ్రామ్ ఇస్ ఏం, మరి ఎలా వాళ్ళకి ఏ విధంగా బిజినెస్ పెట్టాలి అంటే దే హ్యావ్ టు బి ట్రైన్ ఇన్ సమ్ ఆఫ్ ది అదర్ ఏరియా, రైట్? సో అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్, వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ కూడా ఇస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్, ఏం స్కిల్స్ నేర్పిస్తారు అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ లైక్ ప్లంబింగ్ ఎలా చేయాలి, ఎల్ఈడి బల్బ్ ఎలా తయారు చేయాలి, డ్రోన్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలి అండ్ రిపేర్ చేయాలి, టైలరింగ్ ఎలా చేయాలి, వీవింగ్ ఎలా చేయాలి, ఇలాంటి రకరకాల స్కిల్స్ అన్నీ కూడా మనకి ఉమెన్కి నేర్పించడం జరుగుతుంది త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే మనకు ఉంటాయో వాటి ద్వారా ఈ యొక్క ఉమెన్కి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాట్ అట్లీస్ట్ సంవత్సరానికి వాళ్ళకి ₹1,00,000 వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నారనమాట. ఓకే, ఇన్కమ్ ఆఫ్ అట్లీస్ట్ ₹1,00,000 పర్ యానం పర్ హౌస్ హోల్డ్. ఒక్కొక్క ఇంటికి ఉన్న ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి సంవత్సరానికి మినిమం ₹1,00,000 సంపాదించేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు. ఓకే, ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ట్రైనింగ్. మరి ట్రైనింగ్ ఇస్తే సరిపోతుందా? ఈవెన్ వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా రావాలి, రైట్? సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఉమెన్కి ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో దట్ వాళ్ళకి వచ్చిన స్కిల్ బేస్ చేసుకుని వాళ్ళు ఇన్కమ్ ఎర్న్ చేయడానికి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లక్పతి దీది ఇనిషియేటివ్. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఏ స్టేట్మెంట్స్ అనేది కరెక్ట్, 1 స్టేట్మెంట్ కరెక్టా, 2 స్టేట్మెంట్ కరెక్టా ఆర్ అన్ని స్టేట్మెంట్స్ కరెక్టా అని అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. యాజ్ పర్ ది ఐటీ లా, ఐటీ అంటే ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ లా, ద ఇయర్ ఇన్ విచ్ ఇన్కమ్ ఈజ్ ఎర్న్డ్ ఈజ్ కాల్డ్ అసెస్మెంట్ ఇయర్ అని అంటున్నారు. ఇన్కమ్ ఇన్ విచ్ ఈజ్ ఎర్న్డ్ అంటే ఏంటి? సంవత్సరానికి, అంటే జనరల్లీ శాలరీ మనం ఎలా చూస్తామో జనవరి నుంచి డిసెంబర్ వరకు వచ్చిన సంవత్సరం ఏదైతే ఉంటుందో దాన్నే అసెస్మెంట్ ఇయర్ అని అంటారు అని ఒక స్టేట్మెంట్ అడిగారు. నెక్స్ట్, ఎనీవన్ హూస్ మ్యాక్సిమం ఇన్కమ్ ఇన్ అ ఇయర్ ఎక్సీడ్స్ 1 lakh మస్ట్ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. సో ఎవరికైతే శాలరీ 1 lakh కంటే ఎక్కువ వస్తే వాళ్ళందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఫైల్ చేయాలి is a second statement. Third, by paying penalty, the taxpayers can carry forward the losses incurred in the current assessment year if they do not file their ITR before the deadline. అంటే ఏంటి అంటే taxpayer ITR ఫైల్ చేయకపోతే వాళ్ళ యొక్క పెనాల్టీ ఏదైతే పే చేస్తారో ఆ పెనాల్టీ పే చేస్తే వాళ్ళ యొక్క లాసెస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అని అంటున్నారు. ఈ స్టేట్మెంట్స్ కరెక్టా కాదా అన్నది మనం ఆన్సర్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే ఐటీ లా ప్రకారము ఇన్కమ్ ఈజ్ ఎర్న్డ్ ఈజ్ కాల్డ్ అసెస్మెంట్ ఇయర్ కాదు. అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి అంటే March 31st నుంచి April 1st వరకు ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ అసెస్మెంట్ ఇయర్. ఓకే, సో నీ శాలరీ బేస్ చేసుకొని నీ వచ్చే ఇన్కమ్ దట్ ఈస్ జనవరి టు డిసెంబర్ ఈజ్ నాట్ కన్సిడర్స్ అసెస్మెంట్ ఇయర్. దట్ ఈస్ ఫస్ట్. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. నెక్స్ట్, ఎనీవన్ హూజ్ ఇన్కమ్ ఎవరికైతే 1 lakh కంటే ఎక్కువ వస్తుందో వాళ్ళు ఐటీఆర్ ఫైల్ చేయాలంటున్నారు. సో ది ఆన్సర్ ఇస్ రాంగ్. ఎవరికైతే 2.5 lakh, ఓకే, 2.5 లక్ష కంటే ఎక్కువగా వస్తుందో వాళ్ళు మనకి ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అనేది చేయాలి. ఆల్ రైట్, నెక్స్ట్, సో సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ఆల్సో రాంగ్. థర్డ్, బై పేయింగ్ పెనాల్టీ, సో పెనాల్టీ పే చేయడం వల్ల వాళ్ళ లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అని అంటున్నారు. సో అగైన్ దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఎందుకు అంటే ఎవరైతే పెనాల్టీ పే చేసినా కూడా ద లాసెస్ కెన్ నాట్ బీ క్యారీడ్ ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ ఐటీఆర్. ఎందుకు అంటే దే హ్యావ్ టు పే ద పెనాల్టీ ఇన్ కేస్ అన్రిపోర్టెడ్ ఇన్కమ్ ఏదైతే ఉందో నీ శాలరీ కాకుండా ఇంకా నువ్వు ఎక్కడైనా నీకు ఇన్కమ్ వస్తూ ఉంటే దాన్ని నువ్వు గవర్నమెంట్కి రిపోర్ట్ చేయలేదనుకో దానిపైన 200% ఆఫ్ ద పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, 200% ఆఫ్ ద పెనాల్టీ అండర్ సెక్షన్ 270A ఓకే ఆఫ్ ఐటీఆర్. సో ఆ సెక్షన్ ప్రకారం 200% ఆఫ్ ద పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. సో ది ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ ది అబౌవ్. ఓకే, ఏ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. ఆల్ రైట్, నెక్స్ట్, యాజ్ పర్ ద లేటెస్ట్ టైగర్స్ మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ యాజ్ పర్ ద లేటెస్ట్ టైగర్ సెన్సస్ కర్ణాటక హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్. సో ఈసారి టైగర్స్ పైన ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది బికాస్ టైగర్స్ అనేది అప్పట్లో న్యూస్ అనేది మనకి కంటిన్యూస్గా లాస్ట్ ఇయర్ నుంచి ఉంది. ఓకే, కర్ణాటక హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్, Madhya Pradesh accounts for maximum number of tiger reserves in India. Third, in India, the tiger census report prepared by the Wildlife Institute of India and National Tiger Conservation Authority. ఓకే, మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నాను.
ఓకే, మనం ఫస్ట్ దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం, దెన్ విల్ కమ్ బ్యాక్ టు దిస్ క్వశ్చన్. ఇండియా ఈజ్ నౌ హోమ్ టు అప్రాక్సిమేట్లీ, సో ఈ క్వశ్చన్ ఇది కూడా వన్ ఆఫ్ ది స్టేట్మెంట్ అవుతుంది. సో అందుకోసం నేను డీటెయిల్గా టైగర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తాను. సో వరల్డ్లో ఉన్న టైగర్ పాపులేషన్ అన్నిట్లో మన ఇండియాలో 75% ఆఫ్ ద టైగర్స్ మన జస్ట్ ఇన్ ఇండియాలోనే ఉన్నాయి. All right, very very important. 75% of the world's tiger population solidified. So దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, we have become like a global leader with respect to the tiger conservation. It's not an easy thing. World మొత్తంలోనే 75% of the tigers are just accommodated in India. Okay, that is very very important statement. మధ్యప్రదేశ్లో it has seen a remarkable 50% increase. మధ్యప్రదేశ్లో మనకి టైగర్ పాపులేషన్ అనేది పెరిగిందంటే ఫర్ ద లాస్ట్ 4 years కంపేర్ చేసుకుంటే, సో లాస్ట్ 4 yearsలో చూసుకుంటే మధ్యప్రదేశ్లో మనకి 50% ఆఫ్ ద టైగర్స్ అనేది పెరిగాయి. ఓకే, ముందెంతుండే విత్ 785 టైగర్స్ ఉన్నాయి మొత్తం, మేకింగ్ ఇట్ ద స్టేట్ విత్ ద మోస్ట్ టైగర్స్. సో మోస్ట్ టైగర్స్ ఎక్కువ పాపులేషన్ ఎక్కడుంది అంటే ఇట్స్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్ తర్వాత ఎవరు అంటే ఇట్స్ కర్ణాటక. ఓకే, మధ్యప్రదేశ్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ అండ్ దెన్ కమ్స్ కర్ణాటక అండ్ దెన్ ఉత్తరాఖండ్లో 560 ఉన్నాయి, మహారాష్ట్రలో 444 ఉన్నాయి. సో మనకి ఈ స్టేట్స్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మనకి అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ టాప్లో ఉన్న స్టేట్స్ ఏవి అని మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అందుకోసమని నేను టాప్లో ఉన్న 4 స్టేట్స్ ఏవి అన్నది చెప్తున్నాను. సో ద ఫస్ట్ ఈజ్ మధ్యప్రదేశ్, నెక్స్ట్ ఈజ్ కర్ణాటక, థర్డ్ ఈజ్ ఉత్తరాఖండ్, ఫోర్త్ ఈజ్ మహారాష్ట్ర. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ద టైగర్ పాపులేషన్. ఓకే, ద టైగర్ పాపులేషన్ ఇండియా 2023లో చూసుకుంటే మన ఇండియాలో టైగర్ పాపులేషన్ ఎంత ఉంది, 3167. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిగర్ గుర్తుపెట్టుకోండి, 3167 టైగర్స్ ఉన్నాయి ఇన్ 2023 పాపులేషన్ సెన్సస్. 58th ఇయర్ మనకి ప్రాజెక్ట్ టైగర్ జరిగి 58th ఇయర్ అవుతుంది కాబట్టి ఈ న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ షేర్డ్ టోటల్ నెంబర్ ఆఫ్ టైగర్ పాపులేషన్ ఇండియా ఎంత అనేది మనకు షేర్ చేయడం జరిగింది. ఓకే, సో ముందు ఎంత ఉండే మన దగ్గర పాపులేషన్ టైగర్స్ అంటే 2967 ఉండే, బట్ ఇప్పుడు ఎంత ఉన్నాయని చెప్పాను, 3167 ఓవర్ ద లాస్ట్ 4 years. సో లాస్ట్ 4 yearsలో జరిగిన ఇంప్రూవ్మెంట్ ఇది. ఓకే, నౌ లెట్స్ లుక్ ఇన్ టు ద క్వశ్చన్. ఓకే, యాజ్ పర్ ద లేటెస్ట్ టైగర్ రిజర్వ్స్ కర్ణాటక హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్. కరెక్టా? నో, రైట్? సో ది ఆన్సర్ ఈజ్ ఇక్కడ ఏంటి, మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో ఎక్కువ టైగర్స్ ఉన్నాయి, నాట్ కర్ణాటక. కర్ణాటక ఇస్ ఇన్ ద సెకండ్ పొజిషన్. Okay, so the statement 1 is wrong. Next, Madhya Pradesh accounts for the maximum number of tiger reserves in India. Right? This is correct. In India, tiger census report evaru tayaru chestaru ani adugutunnaru. This is again very very important. Wildlife Institute of India and National Tiger Conservation Authority. So వీళ్ళిద్దరు కలిసి మనకి ఈ రిపోర్ట్ అనేది ఇస్తారు. Yes, this is right. So Wildlife Institute of India ఎక్కడుంది? It is in Dehradun. Okay, డెహ్రాడూన్లో ఉన్న వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు కలిసి మనకి టైగర్ సెన్సస్ రిపోర్ట్ అనేది ఇస్తారు. సో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ ఇందులో అంటే ఓన్లీ 2 స్టేట్మెంట్స్. ఆల్రైట్, ఓన్లీ 2 ఇస్ ది ఆన్సర్. యా, దట్స్ అబౌట్ ఇట్. మళ్ళీ మనం అప్కమింగ్ సెషన్స్లో అప్కమింగ్ మంత్స్ ఏవైతే ఉంటాయో లైక్ సెప్టెంబర్ అక్టోబర్ మంత్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాము. బట్ డోంట్ మిస్ అవుట్ ఎనీ సెషన్ సో దట్ బికాస్ మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో అనేది ఎడ్జ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.